ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి లోనవుతున్నారు. ఎక్కడి నుంచి అయితే ప్రారంభించామో తిరిగి అక్కడికే వెళ్తానేమో అని ఒక ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మొదట్లో ప్రారంభించింది నేను అమ్మ విజయమ్మ మాత్రమే, తిరిగి అక్కడి నుంచే ప్రారంభిద్దామనే రకంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొంత ఆయన భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడుతారనే ప్రచారం నెలకొంది. సో ఈ పార్టీని వీడే వాళ్ళను ఉద్దేశించి జగన్ హాట్ కామెంట్స్ చేశారు. పెద్ద ఎత్తున ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 58 ఎమ్మెల్సీ స్థానాలున్నాయి, శాసన మండలి స్థానాలున్నాయి. ఇందులో ప్రస్తుతం వైసీపీకి 38 ఉన్నాయి. టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సంబంధించి టీడీపీ 9, జనసేన 1గా కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా డెఫినెట్గా ఎమ్మెల్యేల ఆమోదంతో పాటుగా శాసన మండలిలో ఎమ్మెల్సీల ఆమోదం కూడా తప్పనిసరి అయింది. సో ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలని తమ వైపు తిప్పుకోక తప్పదు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేల ఆమోద ముద్ర ఉన్నప్పటికీ శాసన మండలిలో కూడా ఆమోద ముద్ర పడితేనే అది చట్టం రూపం దాలుస్తోంది. ఏదైనా కూడా కొంత ప్రభుత్వంలో కీలకంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 38 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్న కారణంగా వారందరినీ కూడా తమ వైపు తిప్పుకునేందుకు పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఎన్డీఏ కూటమి టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రయత్నం చేస్తున్నాయి. వారు కూడా దాదాపుగా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులతోని ఒక హాట్ కామెంట్ చేశారు. అంతా భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కడి నుంచి అయితే ప్రారంభించామో పార్టీని తిరిగి అక్కడికే వెళ్తామేమో అని ఒక అనుమానం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా పర్వాలేదు, దేఖ్లేంగే, ఎక్కడికైతే అక్కడికి ముందుకు వెళ్దాం, తిరిగి అక్కడి నుంచే ప్రారంభిద్దామనే రకంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తల్లి విజయమ్మ నేను ఇద్దరమే పార్టీ ప్రారంభించాం, తిరిగి అక్కడి నుంచే మొదలు పెడతామంటూ కూడా ఆయన కొంత భావోద్వేగానికి గురైనట్టు కనబడుతోంది. ఇక పార్టీని వీడేటువంటి ఎమ్మెల్సీని ఉద్దేశించి జగన్ హాట్ కామెంట్స్ చేశారు. వెళ్ళిపోయే వాళ్ళని ఎన్ని రోజులు ఆగపగలం, వెళ్లే వాళ్ళు వెళ్ళనివ్వండి, విలువలు నైతికత వాళ్ళకు ఉండాలి కదా, బలంగా నిలబడే వాళ్ళే నాతో ఉంటారు. పార్టీ పరిస్థితిపై జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. బలంగా నిలబడే వాళ్ళు మాత్రమే నాతో పాటు ఉంటారు, వెళ్లే వాళ్ళని వెళ్ళనివ్వండి, ఎవరిని కూడా మనం ఆపలేం కదా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. గత 23 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైతే పార్టీ మారారో 2014లో గెలిచినప్పుడు సుమారుగా 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు, అంతా కూడా టీడీపీలో కలిశారు. వాళ్ళలో ఇప్పుడు ఎంతమంది అధికారంలో ఉన్నారు, అటు ఇటుపై వాళ్ళు ఎటు కాకుండా పోతారు. నేను అమ్మ ఇద్దరమే పార్టీని ప్రారంభించాం, ఇంత దూరం తీసుకువచ్చాం, తిరిగి మొదటి నుంచే ప్రారంభిద్దాం, ఇబ్బంది ఏం లేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా టీడీపీలోకి మరికొన్ని రోజుల్లోనే చేరే అవకాశం కనబడుతోంది. అది టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రభుత్వ స్థిరత్వం కోసం వాళ్ళ యొక్క చట్టాల రూపకల్పనలో ఎమ్మెల్సీలకు కూడా కీలక పాత్ర ఉంటుంది కాబట్టి వారిని కూడా తమ తిప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, సో ఏంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి ఎక్కడైతే ప్రారంభించామో అక్కడికే వెళ్దామన్నట్టుగా మాట్లాడుతున్నారు. తల్లి విజయమ్మ నేను తిరిగి తమ రాజకీయ పార్టీ ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడి నుంచి ప్రారంభిస్తాము అంటూ కొంత భావోద్వేగానికి, ఆవేదనకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి అంతా ఏమంటారు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారా? పార్టీ నాయకుల్ని గతంలో కేవలం కనుసైగతోనే కంట్రోల్ చేసేవారు, ఇప్పుడు వారిని మొరపెట్టుకున్నా, వారిని బుజ్జగించినా ఆగే పరిస్థితి లేదా? అంటే నిన్న గతంలో పార్టీ నేతలతో మాట్లాడిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు జగన్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీలు ఫిరాయించే వాళ్ళ గురించి పార్టీలో చాలా మందికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఆఫర్లు వస్తున్నాయి, కొంతమంది జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారని కొంతమంది నేతలు జగన్ వద్ద ప్రస్తావించినప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. వెళ్లిపోయే వారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టం అంటూ, విలువలు నైతికత అనేవి వారికి ఉండాలంటూ ఆయన మాట్లాడారు. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో పెట్టినప్పుడు తన తల్లి విజయమ్మ తాను మాత్రమే ఉన్నాము, ఇద్దరితో పార్టీ ప్రారంభమైంది, ఎవరు వెళ్ళినా ఇబ్బంది లేదు, ఎక్కడైతే మొదలు పెట్టామో తిరిగి అక్కడి నుంచే ప్రారంభిస్తాము, ప్రారంభించి మళ్ళీ పుంజుకుంటాము అంటూ నేతల వద్ద జగన్ మాట్లాడినట్టు తెలుస్తుంది. శాసన మండలిలో మనం చూస్తే కనుక 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకురావాలో, ఏ బిల్లును పాస్ చేయాలన్నా మండలిలో శాసన మండలి సభ్యుల ఆమోదం ఖచ్చితంగా కావాలి. మండలిలో బిల్లు పాస్ అయితేనే అది గవర్నర్ వద్దకు వెళుతుంది, గవర్నర్ ఆమోదం తెలుపుతారు. ఇక్కడ
ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా కీలకమైన యాక్ట్. దాన్ని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అది కేబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చింది. అయితే దాన్ని రేపు ఈ నెల 20 తర్వాత జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. దానికి మండలిలో కూడా ప్రవేశపెట్టిన తర్వాత మండలిలో ఆమోదం తెలిపితేనే ఆ బిల్లు రద్దు అయ్యే అవకాశం. కాబట్టి ఇప్పుడు మండలిలో కూటమి కొంత బలాన్ని పుంజుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఎవరైనా అటువైపుగా బలవంతంగా కాకపోయినా వచ్చే వారిని ఇష్టపూర్వకంగా ఎవరు వస్తే కనుక వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామనే ఒక సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. వెళ్లే వారిని ఎవరిని ఆపలేమని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు మరొక వాళ్ళకి ఇంకా ఎమ్మెల్సీలుగా వాళ్ళకు గడువు ఉంది కాబట్టి ఎవరన్నా ప్రభుత్వంలో తిరిగి ఉండాలనుకుంటుంటారు. సో ఆ నేపథ్యంలో ఎవరైనా ఎమ్మెల్సీలు ప్రయత్నం చేస్తున్నారా? అంటే అధికారికంగా అయితే ఎమ్మెల్సీలు ఎవరు ప్రస్తుతానికి బయట పడలేదు, కానీ అనధికారికంగా ఎమ్మెల్సీలు కొంతమంది టచ్ లో ఉన్నట్లు కూటమి నేతలకి టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. తాము రావడానికి సిద్ధంగా ఉన్నాము, కూటమి మద్దతుగా ఉంటామని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా బయటకు అధికారికంగా రాలేదు కాబట్టి అధికారికంగా వచ్చిన తర్వాత తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఎమ్మెల్సీలకు సంబంధించి మొన్న వారంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు, ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా పూర్తి చేశారు. కాబట్టి టీడీపీకి కొంచెం బలం అయితే, కూటమికి అయితే మండలిలో బలం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్సీలు ఎవరైనా వస్తే కనుక బలవంతం చేయకుండా వాళ్ళు వస్తే వాళ్ళ ఇష్టపూర్వకంగా వస్తే తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే జగన్ ఈ వ్యాఖ్యల వెనకాల కొంత ఆయన అంటే పార్టీకి సంబంధించిన అంశంలో ఎవరు వెళ్ళినా ఇబ్బంది లేదు, తనకి ఇబ్బంది లేదు, తాను తన తల్లి మాత్రమే పార్టీని స్థాపించాము, మొదటి అడుగు మేము ఇద్దరం వేసాం కాబట్టి ఇబ్బంది లేదు, మళ్ళీ పుంజుకుంటామనే వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదేమన్నప్పటికీ జగన్ ఎంతమంది వెళ్ళినా తనకి ఇబ్బంది లేదనే వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయంగా కొంత చర్చకు దారితీస్తుంది. వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా పక్క కూటమి వైపు చూస్తున్నారు, బీజేపీ వైపు కూడా కొంతమంది చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు, జగన్ ని 2014 నుంచి ఆయనతో పాటు నేతలు ఎవరైనా బయటికి వచ్చేస్తారా? ఎందుకంటే కొంతమంది కేసులు భయపడి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఒక ప్రచారం ఆంధ్రప్రదేశ్ లో బాగా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో సీనియర్లు ఉన్నటువంటి చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఉన్న నేతలతోనే యాక్టివిటీని పెంచుకుంటారు ఏంటనేది చూడాల్సిన అవసరం అవుతుంది. రైట్ రాజేష్, ఇక జగన్మోహన్ రెడ్డి భావోద్వేగంలోనవుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఆయన పార్టీ పరిస్థితి ఏమవుతుందన్న ఒక ఆందోళనలో కూడా ఉన్నారు. సో ఆయన పార్టీకి సంబంధించి ప్రస్తుతం శాసన మండలిలో 38 మంది ఉన్నారు. అయితే వీరంతా కూడా ఒక్కొక్కరిగా ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే అటు బలవంతంగానైనా లేదంటే వారికి అవసరం కాబట్టి డెఫినెట్గా ఎన్డీఏ కూటమి వారిని తమ వైపు తిప్పుకునే కూడా ప్రయత్నం చేస్తోంది. సో ఆ దిశగానే కొంతమంది ఎమ్మెల్సీ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి వాళ్ళ గడువు ఉంది ఇంకా కూడా. ఈ నేపథ్యం అందరూ కూడా ప్రభుత్వంలోకి వెళ్ళిపోయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో వారు కూడా భాగస్వామి కావాలని కోరుకున్న నేపథ్యంలోనే కొంత జగన్మోహన్ రెడ్డి విషయాన్ని పసిగట్టి దాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. సో పార్టీని ప్రారంభించినప్పుడు తల్లి విజయ, నేను ఇద్దరం మాత్రమే పార్టీని ప్రారంభించాము. సో ఇప్పుడు ఇక్కడి దాకా తీసుకువచ్చాము, తిరిగి అక్కడి నుంచే ప్రారంభిస్తాం, పోయే వాళ్ళని పోనివ్వండి, ఆపితే ఆపగలమా అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనా కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల యొక్క ఫిరాయింపు ఉండబోతుందేమో, వాళ్ళు పార్టీ చేంజ్ అవుతారేమో అనే ఒక ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుంది. సాయంత్రం ఆయన తాడేపల్లి తన నివాసంలో కొంతమంది ముఖ్య నాయకులతో మాట్లాడిన నేపథ్యంలో ఈ మాటలన్నీ కూడా ఆయన మాట్లాడి తెలుస్తోంది. సో ఈ మాటలకు సంబంధించి కొంత జగన్మోహన్ రెడ్డి నిస్సహాయ స్థితిలోకి వెళ్లారు, ఆయన భావోద్వేగంలో అవుతారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది.